హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మరొక రెసిపీతో వచ్చేసాను. ఈరోజు వంకాయ ఎండు చేపల పులుసు పెడుతున్నాను. పల్లెటూరు స్టైల్లో సరి తయారు చేసే విధానం చూపిస్తాను. 3 స్పూన్ల ఆయిల్ పోసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. నేను 1/4 కేజీ వంకాయలు చేస్తున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయలు అయిపోయినాయి. ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నా. ఒక పెద్ద టమాటా కూడా కోసాను, ఇది కూడా వేసేస్తాను. కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెడతాను. ఉప్పు చాలకపోతే తర్వాత వేద్దాం. పసుపు కూడా కొంచెం పసుపు వేసేసాను. తిప్పి మూత పెట్టేస్తాను. సింపుల్గా అయిపోద్ది. పెద్ద ఐటమ్స్ ఏం పట్టవు దీంట్లో, ఈజీగా చేసుకోవచ్చు. చూద్దామండి ఎలా వచ్చిందో. ఇదిగోండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం, కారం, తిప్పి కొంచెం పౌడర్ పొడి, అయిపోయింది. చాలు. మళ్ళీ చింతపండు పులుసు పోస్తాం కదా, అందుకనే కొద్దిగానే పోసాను. దీంట్లో ఎండు చేపలు కూడా వేసాను. తిప్పి మూత పెట్టి ఇప్పుడు అయిపోయినాయి వాటరు. ఇప్పుడు చింతపండు పులుసు పోసాను.
మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం పోస్తూ ఉంటాను నేను. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎగిరినాక కొంచెం ఉడికినాక ఉప్పు చూసుకున్నాం. అయితే మూత పెట్టేస్తాం. చూద్దాండి ఎలా వచ్చిందో. అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇదిగోండి అయిపోయింది. ఎండు చేప వంకాయ పులుసు రెడీ అయిపోయింది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వగలరని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు మెసేజ్ రూపంలో చెప్పగలరని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అండి.